హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. ఒక మనిషిలో ఉండవలసిన వజ్రాలు లాంటి విశేషమైన గుణాలు ఒక వ్యాపారస్తుడు ఇలా చెప్పాడు. అరేబియా నుండి ఒక మసాలా వ్యాపారం చేసి తిరిగి వస్తున్న ఒక వ్యాపారస్తుడికి ఒక అందమైన ఒంటె మీద కన్ను పడుతుంది. ఈ ఒంటెను ఎంతైనా ఇచ్చి కొనాలనుకుని తాను సంపాదించిన డబ్బునిచ్చి ఆ ఒంటెను కొని తిరిగి వెళుతుండగా ఆ ఒంటెకు తగిలించిన సంచిలో నుండి ఒక శబ్దం రావడం ఆ వ్యాపారి గుమాస్తా గమనిస్తాడు. ఆ సంచి ఏమిటని తెరచి చూస్తే అందులో కొన్ని విలువైన వజ్రాలు కనిపిస్తాయి. ఆ గుమస్తా ఏమో మంచి జాక్పాట్ కొట్టామని అనుకుంటాడు. కానీ ఆ వ్యాపారస్తుడు మాత్రం మనం కొన్నది ఒంటెను మాత్రమే కానీ అందులో ఉన్న వజ్రాలను కాదు, ఆ వజ్రాలను ఒంటె ఓనర్కి ఇవ్వాల్సిందే అని తిరిగి అతని దగ్గరికి వెళ్ళి అతనిని గుర్తుపట్టి ఆ వజ్రాలను అతనికి తిరిగి ఇచ్చేస్తాడు. ఆ ఒంటె నమ్మిన అతను చాలా ఆనందపడిపోయి, మీ అంత నిజాయితీపరుణ్ణి నేనింతవరకు చూడలేదని చెప్పి ఇందులో నుండి ఒక వజ్రం మీకిద్దామనుకుంటున్నానని ఒక విలువైన వజ్రాన్ని ఇవ్వబోయాడు. కానీ ఈ మసాలా వ్యాపారి, నా దగ్గర ఇంతకుముందే 2 విలువైన వజ్రాలు ఉంచుకున్నాను, మీ వజ్రం నాకు అవసరం లేదంటాడు. వెంటనే ఆ ఒంటె నమ్మిన వ్యక్తి ఆ వజ్రాలన్నీ తీసి కౌంట్ చేస్తాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ సంచిలో ఎన్ని వజ్రాలు ఉండాలో అవి ఖచ్చితంగా ఉన్నాయి. అదేంటి, ఈ సంచిలో ఉండాల్సినవన్నీ అలాగే ఉన్నాయి కదా, మరి మీరు 2 ఉంచుకున్నానని అన్నారే అని అడుగుతాడు. అప్పుడు ఆ మసాలా వ్యాపారి, నా దగ్గర ఉంచుకున్న 2 విలువైన వజ్రాలు ఏంటంటే నా మీద నాకున్న గౌరవం, నా సంస్కారం అనే 2 వజ్రాలను నా దగ్గరే ఉంచుకున్నానంటాడు. నాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే మించిన వజ్రం మరేదీ లేదని అంటాడు. మిత్రమా, మనం కాపాడుకోవలసిన వజ్రాలు ఇవే: సంస్కారం, స్వీయ గౌరవం. ఇవి 2 ఉంటే విలువైన వజ్రాలు ఎన్నటికీ మన దగ్గర నుండి దూరంగా వెళ్ళవు. మరి మీరేమంటారో మిత్రమా? మరలా రేపు ఒక మంచి విషయంతో కలుసుకుందాం. ధన్యవాదాలు. జై హింద్.